కామెంట్స్. థ్యాంక్ యూ. సో జనరల్గా యూజువల్గా ఇంట్లో మీరు డాన్స్ చేస్తుంటారా ఎప్పుడైనా? ఇంట్లో డాన్స్ ఏం కాదు కానండి, ఏది కొత్తగా ఏదన్నా ఇన్స్టాలో ఏది మూమెంట్ ఇప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో అది వేసేస్తాం అనమాట, అంతే. చూసి వేసేయడమే అంతేగాని ఒక డ్యాన్స్ క్లాసులకి వెళ్ళడం కానీ అవంతా అయితే ఏం లేవు. కొన్ని స్టెప్పులు కూడా మా పిల్లలు చెప్తారు, ఇదిగో మా చిన్నోడు చెప్తాడు. నాకు సపోర్టింగ్, నాకు ఎనర్జీ తినేయండి. సూపర్. సో ఇప్పుడు మీరు కూడా తీసుకోండి. ఇది ఏ వారికైనా ప్రాంక్ అలా. సో ఎవరికైనా ఒకరికి కాల్ చేసి ప్రాంక్ చేయాలి. సో మీరు ఎవరికి కాల్ చేసి ప్రాంక్ చేస్తారు అన్నది మీ ఇష్టం. సో డిసైడ్ చేసుకోండి. చెయ్యి మరి ఎవరికో. సో మీకు బాగా పరిచయస్తులు అంటే యూట్యూబ్లో ఉప్పల్ బాలు, దుర్గారావు వీళ్ళు కూడా బాగా పరిచయం కదా. ఉప్పల్ బాలుకి ఏమైనా కాల్ చేసి ప్రాంక్ చేస్తారా? చెయ్యి చెప్తా. The person you have called is speaking to someone else. సో ఇప్పుడు వైజాగ్ సత్యకి కాల్ చేయండి. నువ్వు ఇంటర్వ్యూ కానీ ఇక్కడ పంపించాము. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే మాకు నచ్చలేదు. ఆయన యాంకర్ సీరియస్ అయ్యి మా ఆయనని కొట్టడానికి మీదకి వచ్చాడు. చాలా పెద్ద గొడవ అవుతుంది. అర్జెంటుగా నువ్వు ఎక్కడున్నావు సత్య రా, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకో ఎవరు 4-5 వచ్చారు, ఫోన్ చేస్తే పిలిపించాడు, మా ఆయనను కొట్టడానికి వస్తున్నారు అని ఇది చేయి, అర్జెంటుగా రా సత్య అని కొంచెం హడావిడి చేయండి మీరు. హలో హలో, అసలు ఎక్కువ మాట్లాడమాక. ఏమే అసలు ఏమే హలో సత్య, నలుగురు నేర్చుకోవచ్చు పెద్దదే. సత్య నువ్వు వీడియోకి పంపించున్నావు ఇంటర్వ్యూ కానీ, ఇక్కడ ఏమంటే చెత్త క్వశ్చన్లు అయిపోయాడు, నన్ను కొట్టడానికి వచ్చాడు. అసలు చాలా గందరగోళం. అసలు ఏంటో మరి తొందరగా వేస్తున్నాడు. అసలు మాట్లాడుతున్నాడు చూడు సత్య, బావతో మాట్లాడు ఒకసారి. ఏందో నలుగురు పిలిపించేసి కొంచెం బెదిరిస్తాడు. ఏమనుకుంటున్నారా సత్య? నా కానీ కోపం వచ్చింది అనుకో, వాళ్ళు ఎంత పెద్ద ఇదైనా జరిగిపోతుంది. చూడు సత్య నువ్వు వేణు అసలు. హలో, నువ్వు అర్జెంటుగా రాగలుగుతావు ఆడికి? చూడు డోర్ తీసి బయట తోసే నలుగురు పిలిపించా ఆడికి. చూడు ఏమంటారా, నిన్ను అంటున్నాడు చూడు, సిగ్గు లేదనేసి. ఒకసారి మాట్లాడు సత్య. ఏంది ఇంట్లో మాట్లాడు తోకమట్ట? ఫోన్ పెట్టాను. ఎవరిని పడతాను పంపిస్తాడు ఇంటర్వ్యూలకి. వాళ్ళని బయటికి పంపిరా. ఎవరినే పంపించింది ఇంటర్వ్యూలకి? ఎవరిని పడితే అలా పంపించక ఇంటర్వ్యూకి. ఏం క్వశ్చన్ అయింది? అయిపోయింది. నువ్వు ఫస్ట్ ఎక్కడున్నావు? నీకు వాయిస్తా కనుక రా. అరే బయటికి కొట్టుకో ఎక్కడన్నా చక్క భాష. అయ్యో పాప టెన్షన్ ఫీల్ అయిపోతారండి పాపం. చెయ్యి పాపం. సో కొంచెం సేపు ఆగుదాము. సత్య కాల్ చేస్తాడో చూద్దాం. సో సత్య టెన్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అయ్యో వద్దండి, నాకు తెలిసి సత్య ఇంకా అసలే అదురు. ఫోన్ కూడా వద్దండి పాప, చాలా భయపడతాడు. హలో హలో సత్య, ఏమైంది బాబా? సారీ, ఏ క్వశ్చన్ అడిగాడు? నాకు అర్థం మీకు ఇంటర్వ్యూ చేసిన ముందు కూడా ఆయన ఫోన్ లో మాట్లాడినా. మంచి క్వశ్చన్లు అడగండి. వాళ్ళు టిక్టాక్ లో యూట్యూబ్ ఛానల్ ఉంది, సినిమాలో. ఏ క్వశ్చన్ అడిగాడు బాబా? అసలు వాళ్ళు ఎట్లాంటి అట్లా మాట్లాడుతున్నారు. ఏందో వాళ్ళు ఒక 4-5 మందిని పిలిపించేసి మీరు తరిమేండి నుంచి డోర్ తీస్తున్నాడు. అసలు నాకు చిన్నగా రాల కోపం. అందుకే నేను రమ్మని నువ్వు కానీ వచ్చిరంటే బాగుండేది అసలు. నేనైతే మంచి క్వశ్చన్ అడగమని మాకు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాడు ఆయన. దుర్గారావు చేశాడు, నాకు చేసి మా బ్యాచ్ అందరూ చేశాడు, మాకు బాగా క్లోజ్ అయినా. మళ్ళీ ఎందుకు ఇట్లాంటి అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు పంపించొద్దు సత్య. తీసుకెళ్తే ఆయన వచ్చాడు, అప్పుడు వచ్చాడు, చేపలు ఉండమన్నాడు. అన్ని చేసి మళ్ళీ ఈ రోజు ఎట్లాంటి అట్లా మాట్లాడితే అసలు. చెప్పు క్వశ్చన్ ఏమడిగాడు చెప్పి నాకు. ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తాను సత్య. పాపం చెప్పే ఫ్రాంకాలని ఎందుకు? ఏం క్వశ్చన్ అడిగాడక్క? ఏం అడగలేదులే కానీ టెన్షన్ పడకో సరేనా? ఫ్రాంకాల్ ఇది ఓకేనా?
మై గాడ్, నన్ను చదివించేశారు కదా అక్క మీరు. ఫోన్ అందుకో. ఇక మాట్లాడు, నేను టెన్షన్ పడిపోతాను ఇక్కడ. ఇదిగో మాట్లాడు. పాప టెన్షన్ ఫీల్ అయ్యాడంట. కాము నిన్ను ఇప్పటిదాకా ఎవరు ప్రాంక్ చేయలే కదా? ఇంత ఘోరంగా ఎవరు చేయలేదు. అట్లా అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటా ఉంటాయి. ఓకే నరేష్, ఓకే రైట్. నెంబర్ 1 యాంకర్ అయ్యాం. సరే సరే ఓకే. నువ్వు నిజం అనుకున్నావా? రైల్లో మాట్లాడండి దుర్గారావు, మీ టెన్షన్ పెట్ట అందరం ఇక్కడ గారు. టెన్షన్ ఫీల్ అయిపోయింటాడు దుర్గారావు కూడా. నరేష్ గారు చెప్పండి దుర్గారావు గారు. ఇలాగా శాత క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆయన 2 సార్లు చేశారు మమ్మల్ని ఇంటర్వ్యూ, చాలా బాగా చేస్తారు. ఆయన అలాగే కడతారండి, ఆయన అడగడానికి చెప్తాను నేను సత్య తోటి. అయ్యి బాబాయ్ అవునా? అలాగా ఎక్కడి నుండి వచ్చేవాళ్ళం అండి, మేము రాకేష్ మాస్టర్ ఇంటికి వచ్చాము. నరేష్ గారు ఓకే ఓకే. హైదరాబాద్ మాకు ఈవెంట్ ఉంది, ఇక్కడ యూసుగడ్ నుండి వచ్చేవాళ్ళు మీ స్టూడియోకి. ఇద్దరం వచ్చేసేవాళ్ళం, నేను టిక్టాక్ దుర్గారావు. ఓకే ఓకే. మీరు ఏంటంటే చాలా దూరం నర్సింగ్ అవసరం ఉన్నాము బైరాజ్గూడలో. ఓకే అందుకే టెన్షన్ పడ్డాము. ఓకే అండి, ఓకే రైట్. బాగానే చేశారు ప్రాంక్, మేము అందరం టెన్షన్ పడ్డాము ఇక్కడ. దాన్నే అంటారు మరి ప్రాంక్ అని. అదే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే థ్యాంక్ యూ. సో మొత్తానికి ఒకరికి కాల్ చేసేస్తే ప్రాంక్ సక్సెస్ అయింది. పాప టెన్షన్ వచ్చేసిందండి బాబు. సూపర్. సో ఆఫ్టర్ పెళ్ళి తర్వాత సో మరి ఎలాంటి ఇబ్బందులు కష్టాలు మీకు ఎదురైనటువంటి చెప్పుకోలేనటువంటి బాధలు ఏంటి అవి? కష్టాలు అంటే అండి, చదువైతే లేదు మాకు, నేనైతే చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి కూడా కష్టమే అండి. గుంటూరులో అంటే ఇంకా ఈ పత్తి కంపెనీలు అవన్నీ అందరూ తెలిసిందే అటువే కదా, పత్తి మిల్లులు, ఈ పొగాకు కంపెనీలు, మిర్చి పంట అవన్నీ తెలిసిందే. అన్నిటి కూడా వర్క్ చేశాను నేను. మీది గుంటూరా? గుంటూరు. అమ్మ వాళ్ళది గుంటూరు, ఇంకా పుట్టింది కూడా నేను గుంటూరే. ఇంకా చదివైతే లేదు, 3rd క్లాస్ నేను చదివింది. ఇంకా ఆ పని చేసుకునే కష్టం పడ్డాను బాగా. మ్యారేజ్ అయినాక కూడా నేను ఇప్పటికొచ్చి కూడా ఖాళీ ఉండనండి, ఏదో వర్క్. మల్టీ టాలెంటెడ్ అంటారు కదా, మనం చదువు ఒకటే కాదు, చదువుకోలేదు. ఎందుకు చదువుకోలేదు? చదివించే స్తోమత లేదు అమ్మ వాళ్ళకి కూడా. ఎంతమంది మీరు? 2 అక్క చెల్లెళ్ళం. ఓకే. మీరు చిన్న చిన్న అక్క వాళ్ళది వచ్చి రాజమండ్రి, వాళ్ళకి 2 పిల్లలు. ఓకే. ఇంకా చదువుకునే స్తోమత లేదు, చదివించే స్తోమత లేదు. ఇంకా అలాగే ఉన్నాను. ఇంకా బట్ ఏంటంటే మల్టీ టాలెంటెడ్ అంటే ఏదైనా వర్క్ చూసాను అనుకోండి, ఆ వర్క్ టక్కని చేసేస్తాను అనమాట. సారీస్ పెయింటింగ్ వేయడం కానీ, శారీస్ ఎంబ్రాయిడింగ్ వేస్తాను, పెయింటింగ్స్ వేస్తాను, టైలరింగ్ చేస్తాను, బ్యూటిషియన్ చేస్తాను, అన్నీ చేస్తాను. ఓకే. బాలు ఫోన్ చేస్తున్నారండి. మీరు మాట్లాడు. హలో హలో హలో. నేను చేస్తాను, మీరు ఎత్తాను, మీరు చేస్తాను, నేను ఎత్తాను. కాదు బాలు, చెప్పేది నువ్వు. ఉప్పల్కి వచ్చినాం బావా నేను, మెట్రో కింద ఉన్నాము. వాళ్ళెవరో 4 బాలు 4 జెంట్స్ వచ్చి మీరు బాలుతో వీడియోలు ఎందుకు చేస్తున్నారు, బాలుతో ఫోటోలు ఎందుకు దిగుతున్నారు అనేసి బావను పడ్డానికి వస్తారేంటి, అసలు నాకు అర్థం కావట్లేదు. పెద్ద గొడవ జరుగుతుంది ఇక్కడ. ఓవరాక్షన్ చేసి బావని కొట్టిండ్రు ఇక్కడ. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నేను బయటే ఉన్నా. ఇప్పుడు రాగలుగుతావు ఇక్కడ మెట్రోకి? ఉప్పల్ మెట్రో కాడ ఉన్నాం బాలు, వస్తావా? నాకు వీడియో కాల్ చేయి. వీడియో కాల్ చేయనా? నాకు తెలుసు ప్రాంక్ వీడియో అని చెప్పి. బాగా బాలు బాగున్నా, నాకు తెలుసు ప్రాంక్ వీడియో అని. నాకు నాలెడ్జ్ ఉంది, అంత పిచ్చి లేదు. నాలెడ్జ్ ఉందా? సత్తా ఫోన్ చేశాడా? ప్రాంక్ వీడియో నాకు అర్థమైంది అక్క. అవునా? ఇగో చూడు ఆ కపుల్ని. చూసా నాయక్ కనిపెట్టేశాడు. ఇగో సరే బాలు, సరేమా.